శ్రీ లలితాంబికాదేవి జ్యోతిష్య పీఠం. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో, వ్యవసాయంలో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీరు ఏమీ చెప్పవద్దు అన్ని గురువు గారు చెప్తారు. గురూజీ శ్రీ గురవయ్య స్వామి గారు. ఫోన్ నంబర్ 89881844. ఈ రోజున వీరికి విపరీత అదృష్టం పట్టబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు ఎక్కువగా శ్రమ పడుతుంటారు. చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోస్తుంటారు. నిజంగా చాలా మంచివారు. వీరి దగ్గర అన్ని రకాలైన మంచి లక్షణాలుంటాయి. గుణగణాలను చూసుకున్నట్లయితే కీడు మేలు అన్నీ కూడా సమానంగా ఎంచగలిగే శక్తి సామర్థ్యం ఉంటుంది. ఏ పనికి ఎవరు నిపుణులో చక్కగా గుర్తిస్తారు. ఇక కుటుంబ బంధాలను, బాధ్యతలను ఎక్కువగా చూసుకుంటారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క రాశి వారు అన్ని రకాల ఫలితాలను వీరు ఈ రోజున పొందుకోబోతున్నారు. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టము ఉంటుంది. కష్టంతోనే ఫలితం దక్కుతుంది. మిశ్రమంగా ఉంటుంది. వీరి వ్యాపార స్థానంలో కొత్త కొత్త మార్పులు చేయడంతో, పెట్టుబడులు పెట్టడంతో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించినా అనుకూల ఫలితాలే రాబోతున్నాయి. ఇంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, నూతన వాహనం కొనడం కానీ, నూతన గృహం నిర్మించాలి అనుకున్నా ఇప్పుడు అనుకూల ఫలితాలు ఏర్పడతాయని ఒక సంకేతం కలుగుతుంది. ఒక వ్యక్తి పరిచయం కావచ్చు, మీ జీవితంలో ఉన్న వ్యక్తి కావచ్చు, సకల సమస్యలను పరిష్కరించే సత్తా వారికి ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుడు అందిస్తున్న సహాయం. మంచి ప్రణాళికలు ఈ రోజు ఏర్పాటు చేసుకుంటారు. ఏదైనా ఫ్లాట్ కానీ, పొలం కానీ కొనే సూచన కనిపిస్తుంది. ఈ రాశిలోని విద్యార్థులకైతే మేలుకర ఫలితాలుంటాయి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో బంగారం కొనే పరిస్థితులు అయితే వీరికి కనిపిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ క్షేమం కోసం ఇంతవరకు ఆలోచించినా, ఇంతవరకు చేసిన శ్రమ అంతా కూడా వీరికి ఉన్న ప్రతి చికాకు కూడా తొలగిపోబోతుంది. కుటుంబ జీవిత భాగస్వామి కూడా వీరికి చక్కటి మంచి తోడ్పాటుని అందిస్తారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలోని సభ్యులు సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు. గృహంలో చిన్న అలజడి ఎదురైనా తొందరలోనే సమసిపోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుకునే అవకాశం ఉంది. అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇక ఈ రాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు. వారికి మంచి శాలరీతో, మంచి ప్యాకేజీతో, మంచి చోట మీకు ఇంటికి దగ్గరలో ఒక ఉద్యోగం దొరకబోతుంది. ఉద్యోగ స్థానంలో ఏదైనా చిన్నపాటి మార్పులు ఉంటే ఖచ్చితంగా రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతినిత్యం దినచర్య ప్రారంభించే ముందు ఆదిత్య హృదయ స్తోత్ర పాఠన పారాయణం చేయండి. అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి.